సంస్థ ధార్మిక సంస్థ అయినటువంటి ఇస్కాన్ సంస్థ యొక్క చీఫ్ అయినటువంటి చిన్మయానంద దాసును బంగ్లాదేశ్ వెంటనే విడుదల చేయాలి. అలాగని హిందువులపైన కూడా దాడులను బంగ్లాదేశ్లో వెంటనే ఆపాలని చెప్పి మేము ఈరోజు సంఘీభావం తెలుపుతున్నాము. బంగ్లాదేశ్ యొక్క హిందువులకు సంఘీభావం తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు హెచ్చరిస్తున్నాము. ఈరోజు హిందూ ర్యాలీ తీయడం జరిగింది పెబ్బేరు పట్టణంలో. ఇది ఇలాగే జరిగితే ఇంకా పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఈరోజు ఆ సమయం వచ్చింది అందరికి. మాటలు చాలా, ఇంకా యాక్షన్ చేయాల్సిందే. ప్రతి ఇంటిలో, ప్రతి హిందూ ఇంటిలో కర్ర ఉండాల్సిందే, ఓ కత్తి ఉండాల్సిందే. ప్రతి ఇంటిలో కర్ర ఉండాల్సిందే, ఓ కత్తి ఉండాల్సిందే. అంతే. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోలేని రోజు ప్రతి ఓడు మనల్ని అటాక్ చేయాలనే చూస్తాడు. ఎప్పుడైతే మనం అంటే భయం ఉంటుందో అప్పుడు వాడు ఆటోమేటిక్గా తెలుస్తాడు. మనం ఎంతసేపు మనం మంచోళ్ళం, మేము మంచి చూసుకుంటాం అనుకుంటూ పోతే రాళ్ళే వేస్తాడు వాడు మన మీద. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కర్ర ఉండాల్సిందే, ప్రతి ఇంట్లో కత్తి ఉండాల్సిందే, ప్రతి పిల్లవాడు విద్య నేర్చుకోవాల్సిందే. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మన హిందువుల్లో కూడా ముఖ్యంగా మనంతా విడిపోయి తెంచుకుంటున్నాం. हम बटेंगे तो लोग कटेंगे, हम बटेंगे तो लोग कटेंगे. అట్లా ఆఫ్ఘనిస్తాన్ కట్ చేసిరు, పాకిస్తాన్ కట్ చేసిరు, బంగ్లాదేశ్ కట్ చేసిరు, ఇప్పుడు కాశ్మీర్ కట్ చేశారు, రేపు కేరళ కట్ చేశారు, ఇంకా మొత్తం కట్ చేసుకుంటూ పోతారు. మనం ఎప్పుడైతే కులాల వారుగా మనం విడపోతామో వాళ్ళు మనం తుంచేస్తూనే ఉంటారు. అది జరగొద్దంటే మనది ఒకటే కులం, హిందూ కులం. మనది ఒకటే కులం, మనది ఒకటే కులం, మనది ఒకటే కులం, మనది ఒకటే ధర్మం, ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు అనేది ఒకటే ఒక ధర్మం, మన హిందూ ధర్మం. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీదే ఉంది. ఇది అందరూ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ప్రతి ఇంట్లో కట్టె ఉండాల్సిందే, ప్రతి ఇంట్లో కత్తి ఉండాల్సిందే. జై శ్రీరామ్. ప్రపంచ హిందువులారా ఏకం కండి, ప్రపంచ హిందువులారా, ప్రపంచ హిందువులారా, ప్రపంచ హిందువులారా. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్టు ఈరోజు మనం చరిత్రను అవలోకించినట్లయితే ప్రపంచ చరిత్రలో కూడా భారతదేశం అంటేనే హిందూ దేశం. కేవలం హిందూ దేశం అంటే అఖండ భారతదేశంగా ఉన్న దేశం మాత్రమే హిందువులు జీవిస్తున్నారు. ఈరోజు ఒకప్పుడు తీసుకుంటే రకరకాల శక్తులు, మతాలు భారతదేశంపై దాడులు చేసి ఎన్నో అలెగ్జాండర్ తీసుకున్నా, ఇంకా ఎన్నికల్లి ఎంతోమంది రాజరిక రాజులను చూసినప్పటికీ కూడా దేశం పైన దాడి చేసి వాళ్ళు సఫలీకృతం కాలేకపోయిన కారణం ఏమిటంటే మన దేశంలో ఉన్న సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే 10 మందికి అన్నం పెట్టే ధర్మమే కాకపోతే 10 మందిని ఒకరి పొట్టకొట్టి బ్రతికే ధర్మం కానే కాదు. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇన్ని శక్తులు, ఇన్ని కుయుక్తులు, కుట్రలు పన్ని చేస్తే కూడా దేశం ఈ రోజు కూడా సనాతన ధర్మం వర్తిల్లుతుందంటే కారణం హిందుత్వం. హిందూ మతం అనేది మతం కాదు, ఇదొక జీవన విధానం. మనిషి పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు అంటే భూమిపైన మనగడ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎలా బతకాలో నేర్పించింది హిందూ సనాతన ధర్మం. అదే మా మతంలోకి రాండి, మా ఆచారాలు పాటించడని ఏనాడు కూడా మన హిందూ ధర్మం ఎవరిని ప్రోత్సాహపరచలేదు, ప్రలోభాలకు గురి చేయలేదు. అయితే కొన్ని రాజకీయ శక్తులు కావచ్చు, కొన్ని మతతత్వ శక్తులు కావచ్చు, మానవాతీత శక్తులు కావచ్చు, చరిత్ర కాలానుక్రమంగా పరిశీలించినట్లయితే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో హిందూ మతాన్ని నాశనం చేయాలని చెప్పి ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు, నలుగురు వద్దు, ఇటువంటి స్కీములు ఎన్నో రకరకాల ప్రభుత్వాలు ఆనాడు మన హిందూ జాతి పైన నేర్పి చూయించి అప్పుడు జనాభా పెరిగితే ఇబ్బందులు గురవుతారని చెప్పి రకరకాల భయాలకు గురి చేసి అవతల అదే సమయంలో రాజ్యాంగంలో కూడా కొన్ని ఆర్టికల్స్ అనుకూలంగా అవతలి వాళ్ళకు అనుకూలంగా హిందూ మతానికి వ్యతిరేకంగా అవతలి మతాన్ని ప్రోత్సహించుకోవడానికి ఆర్టికల్స్లో సబ్ ఆర్టికల్స్ చొప్పించి రకరకాల ఆర్టికల్స్ జీవోలు తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా మత ధర్మాన్ని హిందూ దేవాదాయ శాఖ అంటారు, అవతలకు కావాల్సిన వాళ్ళకు బోర్డులు అంటారు. మన హిందువుల నుంచి వచ్చే దేవాలయాల నుంచి ఆదాయాన్ని తీసుకుపోయి అవతల వేరే సంక్షేమానికి కూడబెడుతున్నారు. అదే వేరే బోర్డులు అయితే మాత్రం అవన్నిటికీ దేశం మొత్తం ఆ బోర్డు కిందికి వెళ్ళిపోదంట. ఈ రోజు అవతల మతాన్ని గమనించినట్లయితే ఆ జిహాద్ ఈ జిహాద్ పేరుతోన ఏ జిహాద్ కాదేది కవిత అనర్హం అన్నట్టు, జిహాద్కి ఏది కాదనర్హం అన్నట్టు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఆ జిహాద్ ఈ జిహాద్ అని తీసుకుపోయి ఈ రోజు ఒక దగ్గర చిన్న ఒక జెండా పార్టీ చాలు, ఇది మీకు సంబంధం లేదు, దానికి బోర్డుకు సంబంధం ఉందని చెప్పి తీసుకుపోతుంటే కూడా మెజారిటీ దేశంలో ఉన్న
మెజారిటీ హిందువులు ఈరోజు మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయంటే కారణం ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎప్పుడైతే మనం వదులుకొని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.